ఎట్లా మంచిగా మేమైతే జబర్దస్త్ కిరాకరున్నాం ఖతర్నాకున్నాం మామ. ఇలా ముచ్చట ఏంటంటే మా దగ్గరలో ఉన్న కూడవెల్లి వాగులోకి రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈ నీళ్ళకైతే చేపలు ఎదురెత్తున్నాయని తెలుస్తున్నాం. మేమైతే చక్కగా ఉన్న పనులు పెట్టి మేమైతే కూడవెల్లి వాగులోకి వెళ్ళడం జరిగింది. మేమంటే మాకన్నా ముందే ఇక్కడ షికార్కి అయితే రావడం జరిగింది. వీళ్ళకైతే చేపలు ఖతర్నాకు పడ్డాయి. చేపలు ఎట్లా పట్టిరు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాం మామ. వాగు వాటర్ సౌండ్ మాత్రం చాలా ఘోరంగా ఉంది మామ, చూడండి. పోతున్నాయి నేనేం చెప్తానే గడ్డ మెల్ల 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 జరు జరు మంచిగా సుశీరా మామ ఒకటే దెబ్బకు 12 నుంచి 13 కేజీల చేపలు గుంజిరు మామ. మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మొత్తం పాంప్లెంట్లే ఉన్నాయి, కిలో ఉన్నాయి పాంప్లెంట్లు. అంతే 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 తాత. నమస్తే. ఒకటే రౌండ్కు 3 కూరకాయని. అంతే నీకేంది, కిలో ఉన్నాయి పాంప్లెంట్లు. అమ్మురి ఆడ తాతలు ఇవాళ యూట్యూబ్లో ఫేమస్ కావాలి. పూసలు వచ్చి రానప్పుడు కిందికి పూసలు వచ్చి రావాలి. వచ్చింది వచ్చా దగ్గర తప్పి రావాలి. చూస్తున్నా మామ, ఇక్కడ చేపలు ఎట్లా పడుతున్నాయంటే చేతి వాళ్ళతోని అక్కడొక మూల ఇక్కడొక మూల పట్టుకొని పోయి చేపలు ఎక్కడైతే ఎక్కువ తిరుగుతాయో ఆ మూలకి ఇచ్చిపెట్టి వాటిని అలాగే ఒత్తుతున్నారు. ఒత్తినప్పుడు ఆ చేపలు అనేది అలాగే కింద ఉండిపోతున్నాయి. వాటిని తీసుకొని గడ్డకచ్చి సంచులు వేసుకుంటారు మామ. మొత్తం పాంప్లెంట్ చేపలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఒక కొరమాటను అయితే పడ్డది. ఈ కొరమాట చూసుకుంటూనే మా శిఖరానికి ఫోన్ చేసినాం. వీళ్ళకే ఇన్ని చేపలు పడుతున్నాయి, మనకెందుకు పడి అని చెప్పేసి మా వాడిని అయితే వల తీసుకుని రమ్మన్నాం మామ. పోయింది. ఫోన్ చేసినామో లేదో మామ, అటైతే మా శిఖర్ గారు రానే వచ్చింది చూడు మామ. ఎంత పెద్ద పని ఉండండి. చేపలు అంటే ఏమో మామ, చేపల మీద మక్కువనో ఎట్లనో కానీ ఫోన్ చేస్తే ఉరికెత్తారు మామ. ఎంత పెద్ద పని ఉన్నా సరే ఇచ్చిపెట్టి అత్తనే ఉంటారు. కిలో ఉంది చేప. ఇద్దరు తీస్తున్నా. ఇక్కడ తట్టింది, ఇక్కడ తట్టింది. లేపన్నా ఇదే తట్టింది. इधर आइए. अरे आइए. దిస్తానే గట్ల పట్టుకుంటారా ఇట్లా షెక్కిలా వేసి ఇట్లా. హాయ్ చెప్పు. హాయ్ बोलो. ఓకే ఓకే. కిలో ఉన్నాయి కదా. కొరమీలు లేవా?
ఇన్ని నీళ్ళలో మంచిగా సాహసం చేసిర్రు అంతేనా కృష్ణ పడగల అలా మీదికి లేపు ఏయ్. మేమైతే పేరుకే వల తెచ్చిన మామ ఒక్క చేప కూడా వల్లేదు. అవి మా అందరిని చూసి భయపడి చేపలన్నీ రివర్స్ పోయినాయా లేకపోతే ఎదురెక్కడ ఆగిపోయినాయా తెలియదు కానీ మా బాధ చూడలేక మా తాతలు 2 టీంలు మాకైతే 7-8 కిలోల చేపలు ఇచ్చారు మామ. మేమైతే ఏతులకే వల తెచ్చినాం, ఒక్క చేప వల్లే మామ. ఇంటికి పోతే వాటర్ వేస్ట్ అయితే అని చెప్పి మా తాతలు అయితే ఈకలు తోకలు పీకలు మొత్తం ఇక్కడిని శుభ్రం చేస్తారు. చూడు మామ, పాంప్లెట్ మాత్రం కేజీ ఉన్నాయి మామ. చూడండి మాకిచ్చిన చేపలు మొత్తం మేమైతే వాగులనే పాలు పెట్టుకుంటున్నాం మామ. చూడు ఒకసారి అందరు హాయ్ చెప్పురు, ఇగో హాయ్ చెప్పురు. చూసిరు కదా మామ, మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.